హైదరాబాద్ న్యూ బోయిన్పల్లి కేంద్రీయ విద్యాలయంలో రాజ్య పురస్కార్ టెస్టింగ్ క్యాంప్ ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణతో పాటు బెంగళూరు కేంద్రీయ విద్యాలయం స్టూడెంట్స్ ఈ క్యాంప్లో పాల్గొన్నారు. ఇది 5 రోజుల పాటు జరగనుంది. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా రాష్ట్రపతి పురస్కార్ టెస్టింగ్ క్యాంప్కు పంపిస్తామన్నారు క్యాంప్ ఇన్ఛార్జ్ సిద్ధారాములు. సమాజంలో సమస్యల పట్ల అవగాహన కల్పిస్తామన్నారు. కేంద్రీయ విద్యాలయ స్టూడెంట్స్ ముఖ్యంగా ఈ స్కౌట్ గైడ్ పిల్లలకి ఇక్కడ రాజ్య పురస్కార టెస్టింగ్ క్యాంప్ నిర్వహించబడుతుంది. ఈ టెస్టింగ్ క్యాంప్లో వాళ్ళ యొక్క యూనిఫాము, వాళ్ళ ఈ స్కౌట్ గైడ్కి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాళ్ళు ఎలా ఉండాలి, ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సమాజానికి ఎలా సేవ చేయాలనేటువంటి దాని మీద ఇక్కడ ముఖ్యంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రావడానికి ముందు పిల్లలందరూ దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి స్కౌట్ గైడ్ మూమెంట్లో ఉంటారు. వీళ్ళు ప్రథమ సోపాన్ టెస్టింగ్ క్యాంప్ అని ఉంటుంది స్కూల్ లెవెల్లో. ఆ తర్వాత ద్వితీయ సోపాన్ టెస్టింగ్ క్యాంప్ అనేది కూడా స్కూల్ లెవెల్లోనే జరుగుతుంది. ఆ తర్వాత తృతీయ సోపాన్ టెస్టింగ్ క్యాంప్ అనేది మీకు వేరే స్కూల్లో జరుగుతుంది. అక్కడ అయిపోయిన తర్వాత ఎవరెవరైతే దాంట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళను ఇక్కడికి రాజ్య పురస్కార్ టెస్టింగ్ క్యాంప్కి పంపించడం జరుగుతుంది. ఈ టెస్టింగ్ క్యాంప్లో ఎవరైతే బాగా మంచి మార్కులు సంపాదించి ఉత్తీర్ణులు అవుతారో వీళ్ళని తదుపరి అన్నిటికంటే ఉన్నతంగా ఉండేటువంటి పరీక్ష రాష్ట్రపతి స్కౌట్ అనే ఒక టెస్టింగ్ క్యాంప్ ఉంది. ఆ టెస్టింగ్ క్యాంపు సెలెక్ట్ చేసి